హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయ్యా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని కదిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే, అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి, అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు, నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే, అసలే శత్రువులు. దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభిః. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన కానీ వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే, ఎదురుగుండా ఉన్నవాళ్ళు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా డండ డడాండ డండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటే ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటే వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి? అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది?
ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం, జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపారని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతాట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివా నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు, ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి. అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు, చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు, తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.